హాయ్ ఫ్రెండ్స్, పసుపు కళ్ళాలకైతే వచ్చిన చూడండి. రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ప్రభుత్వంకు డిమాండ్, పంట దిగుబడి గిట్టుబాటు ధర లేక రైతులు తల కొట్టుకొని మరణం సచ్చే కాలం వస్తుంది. ఇది ఏంది? ఎంతగానం పెట్టి ఇగో ఎనిమిది కుప్పలు పోయి చిన్న గింత అయినాయి, 2-3 సంచులు అయినాయి. అది ఏం పెడతారు? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10,000 20,000 మిగిలితే రైతు ఆడికి వెళ్ళి బతాడు. అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్ర టెండల రైతు కష్టం చేస్తున్నాడు. రైతుని చూసి ఎవరైనా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయనోడు, లైక్ చేయనోడు ఆడు రైతే కాదు నాకు తెలిస్తే. అర్థమైందా? రైతుల బాధ ఏంది? ఎర్ర టెండల కూర్చున్నారు పాపం. కానొస్తుంది ఇంత మంచిగా ఎంత కష్టం చేస్తున్నారు. అర్థమైందా? పసుపు గురించి 6 కాలం మొలక మొలిచించింది, కుప్పలు ఉడిచేదాకా ఎర్ర టెండల్లే నీళ్ళు గట్ట పోవాలా. కరెంట్ లేకుంటే తెల్లందాక పోవాలా. పాములు, తేళ్ళు, పందుల భయం, కోతులు మళ్ళీ మీద పడుతున్నాయి. ఇంతగానం రైతన్నకు బాధ ఉన్నాక యాడికి వెళ్ళి ఫ్రెండ్స్ చూడండి, రైతే రాజు యాడికి వెళ్ళి రైతు రాజు అవుతాడు. మీరు లేపల వంటే మీరు రాజు అవుతున్నారు, కానీ ఇలా పంట పండించినోడికి గిట్టుబాటు ధర లేదు. రైతు బంధు లేదు. రైతు బంధు ఉంటే మందు తెచ్చుకుంటుర్రి, ఇప్పుడు పొలాలకు మందు వెళ్తుర్రి. మక్కలు చూపించిన కదా ఇందాక ఎట్లున్నాయి ఫ్రెండ్స్ వీడియోలలో. ఇది కూడా చూడండి, వాళ్ళకి ఎంత బాధ ఉన్నది. ఇగో ఎర్ర టెండలో కూర్చున్నారు, కానొస్తుందా? చూడండి ఒకసారి అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియో. ఎవరే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది డిమాండ్ ప్రభుత్వంకు. నేను డిమాండ్ చేసేది ఏమంటే రైతులకు గిట్టుబాటు ధర అందాల. రైతులకు రైతు బంధు లేదు, యూరియా కొరత ఉన్నది, అన్ని పరిశ్రమలో ఉన్నారు రైతులు మంచి. ఇగో పసుపులకు ధర లేదట. రైతన్న ఒక్క నిమిషం మాట్లాడతాడు ఫ్రెండ్స్. చూడండి, రైతు బంధు ఏకున్నా సరే కానీ పసుపులకు దమ్మర రేట్ ఉండాలి, అందరు బాతారు. ఇప్పుడు భూమి ఉన్నోడికే పైసలు వచ్చాయి, వింటుండ్రా సార్? పైసలు చూడండి ఫ్రెండ్స్, అర్థమైందా? రైతు పసుపులకు ధర లేదు, ఉన్నోడికేమో రూపాయలు వస్తున్నాయి. పట్టునోడికి పైసలు వచ్చే పైసలు పూకు నాకిపోతే అట్లా ఉన్నది రైతుల కష్టం. చూడండి ఫ్రెండ్స్, నేను రైతుల కష్టం తెలుసుకుని వచ్చినాను. అర్థమైందా? ఒక్కసారి రైతు అన్నది ఎంత బాధ అవుతుంది, ఎంత ఇదవుతుంది చూడండి ఫ్రెండ్స్. పొలం వేసినావా? ఏమన్నా వేసినా 3 బిగాలు ఎంతగానం పెట్టు. నీకు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. రైతు బంధు భూమి పట్టలేదు. రైతు బంధు లేనిది ఎట్లా ఉంటది? దానికి రైతు బంధుకు వస్తే యూరియాకు, ఎరువులకు పైసలు వానికి వస్తాయి. ట్రాక్టర్ కు అది మొన్న మంది ఒక సంచి ఇస్తాడు. ఒక్క సంచి యూరియా కొరత ఉండే మక్కకు పోయిన ఒక సంచి వెళ్తుంది. ఏంటన్నా సార్, మీ జీతం నేను కట్టిస్తా, మీరు అయిపోయిన చూసిండ్రా సార్? అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి రైతుల బాధ తెలుసుకునటానికి నేను మీ ముంగడికి వచ్చిన ఇట్లు అగ్రికల్చర్ ఫార్మర్ ఛానల్. ఇది నేను ప్రభుత్వం దాకా పోయేదాకా డిమాండ్ నాది ఏంటంటే, రైతులు ఎన్నుముక్క లాంటోడు. రైతు సల్లగుంటేనే మనం బుక్కెడు బువ్వ తినగలుగుతాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరైనా కానీ బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ రైతు బాధ అర్థం చేసుకున్నారు కదా, ఎంత బాధపడుతున్నాడు ఎర్ర టెండల. ఒక్క బిగడికి 1 ఎకరానికి ఒక సంచి ఇస్తున్నాడు ఫ్రెండ్స్. పోయినా ప్రభుత్వం అట్లా ఇయ్యలే ఫ్రెండ్స్. మీ జీతాలు మేము ఇస్తాము, మీరే ఏర్పడుతుంది. అర్థమైందా? మీ జీతాలు మేమే ఇస్తాము, మీరు ఒకసారి వ్యవసాయం చేసి చూపెట్టండి అంటుండు. అంత దుఃఖం వస్తుంది రైతన్నకు. ఒకసారి అర్థం చేసుకోండి ఈ మాట. ఓకేనా? 50,000 ఉన్నదా, 1,00,000 ఉన్నదా? అర్థమైంది. బీడు అమ్మి ఇస్తా కానీ మీరు ఒక్క ఊరి సంచిన ఒక బీడికి సీతపడ. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి రైతన్న ఎంత బాధపడుతున్నాడో. దాన్ని మీరు ముందు